హాయ్ గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనకి టోటల్‌గా 6 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. దీంట్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, ఇంటర్న్ జాబ్స్ ఉన్నాయి, ఐటీ జాబ్స్ ఉన్నాయి అండ్ నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఆ జాబ్స్ ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దానికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్క్యూట్ బ్రాంచెస్ అడుగుతున్నారు. అంటే ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 2026లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోబోతున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ మీరు కొత్త టెక్నాలజీని లెర్న్ చేసేలా ఉండాలి. దాంతో పాటు స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రోగ్రామ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొజిషన్ కాబట్టి మీకు కంపల్సరీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. లైక్ జావా గాని, సి ప్లస్ ప్లస్ గాని ఆర్ పైథాన్ గాని. దాంతో పాటు మీకు వెబ్ డెవలప్‌మెంట్ టెక్నాలజీస్ అయిన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ అయిన రియాక్ట్, యాంగులర్ ఆర్ వ్యూ జేఎస్ ఏదో ఒకటి వచ్చినా సరే మీకైతే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో ఫ్రంట్ ఎండ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అప్లై చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే గిట్‌ల్యాబ్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ సపోర్ట్ ఇంజినీర్ పొజిషన్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అడుగుతున్నారు. 2022, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని మీరు చూస్తున్నారు. అండ్ మీకు బేసిక్ లైనక్స్ సిస్టమ్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతో పాటు అండర్‌స్టాండింగ్ ఆఫ్ గిట్ అండ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అయిన గిట్ యొక్క పర్పస్ ఏంటి? వాటి యొక్క బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే తెలిసుండాలి. మీ కంపెనీ కస్టమర్స్ అండ్ కోవర్కర్స్ అంటే కొలీగ్స్‌తో మీరు ఒక టెక్నికల్ టాపిక్స్ కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అప్లై లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దీన్ని కూడా అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే హర్మాన్ కంపెనీ వాళ్ళు స్టూడెంట్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే అండర్ గోయింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఏరియా అడుగుతున్నారు. 2024 అండ్ 25 బ్యాచెస్ అప్లై చేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ చూసుకుంటే మీకు మాన్యువల్ టెస్టింగ్ మీద బేసిక్ నాలెడ్జ్ అయినా సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. దాంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. ప్రెజెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐటీ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇంటర్న్‌షిప్‌ని యుటిలైజ్ చేసుకుంటే మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు రియల్ టైమ్‌లో ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అప్లై చేసుకోండి. రిమైనింగ్ నోటిఫికేషన్స్ చూసే ముందు మీకొక చిన్న అప్డేట్. మన ఎఫ్ఎల్ఎం వాళ్ళు డేటా అనలిటిక్స్ కోర్స్ అయితే లాంచ్ చేశారు. దీనికి డెమో అయితే ఈరోజు ఈవినింగ్ 6 పీఎంకి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ లింక్స్ అన్నీ పేజ్ బయో అండ్ స్టోరీస్‌లో ఉన్నాయి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఫ్రెషర్స్ డేటా డొమైన్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి డేటా అనలిటిక్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో, మీరు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకుంటే తర్వాత మీరు డేటా ఇంజినీర్ అని, తర్వాత డేటా స్పెషలిస్ట్ అని ఇలాంటి రోల్స్‌కైతే మీరు ప్రమోట్ అవుతూ ఉంటారు. ఈ కోర్స్ హైలైట్ చూసుకుంటే మీకు మార్కెట్ ప్రైస్ కన్నా చాలా అంటే చాలా తక్కువకి ఆఫర్ చేస్తున్నాము. దాంతో పాటు 60 అవర్స్ కంటెంట్ ఉంటుంది. 13థ్ మే నుంచి యాక్చువల్‌గా కోర్స్ స్టార్ట్ అవ్వబోతుంది. దాంతో పాటు మీకు రూ. 10,000 వర్త్ చేసే 10 యాడ్ ఆన్ సెషన్స్ ఉంటాయి. సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్‌లో లింక్‌తో రిజిస్టర్ అయ్యి డెమోకి అటెండ్ అయ్యి మీకేమైనా క్వెషన్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఫోర్త్ నోటిఫికేషన్ ఈస్ వాల్వో కంపెనీ వాళ్ళు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ అడుగుతున్నారు. బ్రాంచెస్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎంబెడెడ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ అండ్ బీకామ్, బీబీఏ అండ్ బీఏ ఇంగ్లీష్, డిప్లొమా మెకానికల్. చాలా బ్రాంచెస్ వాళ్ళనైతే హైర్ చేస్తున్నారు. ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. 2021, 22 అండ్ 23 బ్యాచెస్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్రైనింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు ఎంగేజ్ అయ్యి వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని మీరు గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు వాళ్ళు మీకు మెంటర్‌షిప్ ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు మీకు లేటెస్ట్ అప్లికేషన్స్, ప్రాసెసెస్, మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు లెర్న్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క డిపార్ట్‌మెంట్, మీ యొక్క బ్రాంచ్‌కి తగ్గట్టు మీకైతే అన్నీ నేర్పిస్తారు వాళ్ళు. వీళ్ళైతే ట్రైనింగ్ 1 ఇయర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈ 1 ఇయర్ సర్టిఫికేట్ అనేది మీకు చాలా వాల్యుబుల్ అవుతుంది మీ ఫర్దర్ కెరియర్‌లో. అండ్ ఈ ట్రైనింగ్‌కి వీరు స్టైపెండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే బీఈ, బీటెక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 22,000 పర్ మంత్. బీబీఏ, బీకామ్, బీఏ వాళ్ళకి 16,500 అండ్ డిప్లొమా మెకానికల్ వాళ్ళకి కూడా 16,500. ఎవరైతే కోర్ సైడ్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మిస్ చేసుకోకండి. అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే క్యాడెన్స్ వాళ్ళు ప్రొడక్ట్ ఇంజినీరింగ్ ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్ ఆర్ ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ లేదంటే ఎంబీఏ వాళ్ళని అడుగుతున్నారు. ఇక్కడ స్పెషలైజేషన్ ఏమి ఇవ్వలేదు. సో అందరూ అప్లై చేసుకోండి. 2023, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
అండ్ మీకు వెరీ గుడ్ డిజిటల్ అండ్ అనలాగ్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ అనాలిసిస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఈ ఇంటర్న్‌షిప్ కూడా 1 ఇయర్ అయితే ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కూడా మీకు చాలా వాల్యుబుల్ అవుతుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. వీళ్ళు ఎస్‌పీఎస్ అసోసియేట్ పొజిషన్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. 2020 నుంచి 2024 బ్యాచెస్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు. మీకు స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వచ్చుండాలి. దాంతో పాటు మీకు ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ ప్రకారం మీరు వర్క్ చేసేలా ఉండాలి. అంటే వీకెండ్స్ గానీ, నైట్స్ గానీ, హాలిడేస్‌లో గానీ మీరు వర్క్ చేయడానికి రెడీ అయితే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ స్కిల్స్ ఏం పెద్దగా మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇది. ఆల్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. విత్ డేటా అనలిటిక్స్ డెమో రిజిస్ట్రేషన్ లింక్‌తో పాటు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.